ఆ ధిక్కార స్వరాన్ని వినిపించే ఒక పత్రిక పెట్టాలని ఆలోచన ఉంది. ఏమైనా పాసిబిలిటీ ఉంటే దానికి మనం జై తెలంగాణ అనే పత్రిక పేరు పెట్టాలనేది నా ఆలోచన. చూద్దాం అది ఎంతవరకు పాసిబుల్ అవుద్దన్నది. ఇక రెండో విషయం ఏంటంటే, తెలంగాణ సర్వనాశనం అవుతున్నది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతున్నది. తెలంగాణ 10 ఏళ్ళ తర్వాత, దాదాపు 12 ఏళ్ళు అయిందేమో, సర్వనాశనం అవుతున్నది. వీఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. దయచేసి మేధావులు అనేవాళ్ళు, ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, మేధావులు మాట్లాడేవాళ్ళు, రచయితలు రాసేవాళ్ళు, కళాకారులు పాడేవాళ్ళు, మిగతా వాళ్ళంతా వీళ్ళు మేల్కుంటేనే, జర్నలిస్టులు కూడా వీళ్ళు మేల్కుంటేనే ఈ తెలంగాణని అందులోంచి మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితిని కొనసాగించాలి అన్నా మనం చాలా పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. 2 రకాల విప్లవాలు రావాలి తెలంగాణలో. ఒకటి రాజకీయ విప్లవం, రెండోది పర్యావరణ విప్లవం.